ఇక చివరిగా ఢిల్లీలో ఎంజీ రావు గారు గత 2 రోజుల్లో కూడా వరుసగా భూ ప్రకంపనలు వచ్చాయి. సో చాలా దేశాల్లో కూడా భూ ప్రకంపనలు వస్తున్న పరిస్థితి. అంటే ఉత్తర భారతదేశం ఏదైనా తీవ్ర భూకంపం వచ్చే అవకాశం ఉందా? ఉత్తర భారతదేశంలో ఎలా అప్రమత్తం అవ్వాల్సిన అవసరం ఉంది? ఉత్తర భారతదేశానికి గత 2 రోజులుగా ఈ ఎన్సీఆర్ నేషనల్ క్యాపిటల్ రీజన్ దగ్గర అంటే ఢిల్లీ చుట్టుపక్కల దగ్గర భూకంపాలు వస్తున్నాయి. దీనివల్ల భయానకమైన ఒక రకమైన వణుకు. ఎందుకంటే ఇది నిజంగా భయపడవలసిన అవసరమే ఉందండి. ఎందుకంటే గత 6 నెలల కాలంలో ఏంటంటే భారతదేశం చుట్టుపక్కల అంటే హిమాలయన్ జోన్ అంటారు, హిమాలయన్ ఎర్త్క్వేక్ ప్రోన్ జోన్ అంటే ఈ హిమాలయాలు గంగా బ్రహ్మపుత్ర సింధు ఉత్తర మైదానాలు అంటే ఉత్తర భారతదేశం ఈ హిమాలయ ప్రాంతం ఏంటంటే 4-5 ఎర్త్క్వేక్ జోన్లో ఉంటుంది. అక్కడ తీవ్రమైన భూకంపాలు వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఢిల్లీ దగ్గర వచ్చిన జజ్జార్ దగ్గర వచ్చిన భూకంపం 10 కిలోమీటర్ల లోతులో ఉంది. ఓకే, 4.5 4.3 చాలా పెద్దవే, అవి మామూలు చిన్నవేమి కాదు, మీడియం లెవెల్ అనమాట. ఈ రెక్టర్ స్కేల్ వచ్చిన భూకంపాలు ఈ ట్రెమోర్స్ అనేవి 4 షాక్సా ఆఫ్ షాక్సా అనేది అంటే అవే చివరవా, అవి ఏంటంటే తర్వాత వచ్చే అతిపెద్ద భూకంపానికి సూచిక అనేది ఉంటుంది. భౌగోళిక మన జియాలజీ చదువుకుంటే ఇది సైస్మాలజీ చదువుకుంటే మనకు ఒకటి అర్థమవుతుంది. ఈ భూకంప శాస్త్రం ప్రకారం కొన్ని చిన్న భూకంపాలు వస్తాయన్నమాట. రాబోయే భూకంపానికి సూచికది, లేకపోతే అదే చివరిది అవ్వచ్చు. కానీ ఇక్కడ మనకి ఏం చెప్తుంది, అది భూకంపం పీడిత ప్రాంతం ప్రోన్ ఏరియా 4-5 లెవెల్లో ఎర్త్క్వేక్ జోన్స్లో ఉంది. అక్కడ 1934లో ఇండో బీహార్ బోర్డర్ దగ్గర వచ్చింది భూకంపం. 2011 జమ్మూ అండ్ కాశ్మీర్లో వచ్చింది, నార్త్ ఈస్ట్లో వచ్చింది, ఆఫ్ఘనిస్తాన్లో వచ్చింది. ఇదంతా ఒక బెల్ట్. లాస్ట్ ఇయర్ టర్కీలో వచ్చింది, సిరియాలో వచ్చింది, రీసెంట్గా ఇరాన్లో వచ్చింది 2-3 సార్లు. ఇదంతా ఏంటంటే ఆల్ఫైన్ జోన్ అంటారన్నమాట ఈ ఫైర్ ఇది. సో ఈ జోన్లో భూకంపం అంటే ఇప్పుడు చూస్తే మనకు అమృత్సర్ నుంచి ఈ వెస్ట్ బెంగాల్ వరకు అతిపెద్ద భూకంపం 1934లో వచ్చింది. తర్వాత మళ్ళీ అంత రాలేదు, రీసెంట్ నేపాల్ పైన మినహాయిస్తే. అంటే ఏంటి, టిబెట్లో కూడా పైన వచ్చింది. అంటే అతిపెద్ద భూకంపం ఒకటి అక్కడ పెండింగ్ ఉందని భూవిజ్ఞాన శాస్త్రవేత్తల ప్రకారం ఒకటి అనమాట, అక్కడ సైస్మాలజీ ప్రకారం. అంటే చాలా పెద్ద భూకంపం అక్కడ పెండింగ్ ఉంది. అదేంటంటే ఉత్తరాఖండ్ నుంచి ఈ కింద వరకు కింద గంగా ప్లేన్ 10 కిలోమీటర్ లోతు ఉంటుందండి, ఒండ్రుమట్టి అక్కడ ఒక పెద్దదనమాట. అది హిమాలయన్ అక్కడ ఏముంటుందంటే ఆ పైన యురేషియన్ ప్లేటు, కింద ఇండో ఆస్ట్రేలియన్ ప్లేటు, 2 ప్లేట్లు డీకుంటాయి అన్నమాట. ఈ డీకుంటే సబ్డక్ట్ అవుద్ది. అక్కడ పెద్ద ఎలాస్టిక్ ఫోర్స్ అంటే భూకంపం ఫోర్స్ ఒత్తిడి భూకంపంలో లోపల భూగర్భంలో నిమిడి ఉందన్నమాట. అది బయటకు వస్తే అది భూకంపం వస్తుంది. కాబట్టి భూకంపం అనేది ఈ గంటలో రావచ్చు, రోజుల్లో రావచ్చు, దశాబ్దాలు రావచ్చు, ఇరుసులో రావచ్చు. కానీ అక్కడ భూకంపం అనేది ఏదో ఒక సమయంలో వస్తుంది. నేను చెప్పినట్టు 1 గంట నుండి కొన్ని దశాబ్దాల వరకు. అంటే భూకంపం మన ఉత్తర భారతదేశంలో పెండింగ్ అది ఉంది, మన నెత్తి మీద ఉంది. చాలా పెద్ద భూకంపం. ఈ పెద్ద భూకంపం కూడా ఉత్తర భారతదేశంలో అంటే ఇంకా భయానకంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ జనసాంద్రత ఎక్కువ, ప్రపంచంలోనే 70 కోట్ల మంది ప్రజలు అక్కడ నివసిస్తున్నారు. అమృత్సర్ నుంచి కలకట్టా వరకు 2000 కిలోమీటర్ల బౌండరీ అక్కడ ఉన్న హిమాచల్ ప్రదేశ్, రాజస్థాను, పంజాబు, హర్యానా, ఉత్తరాఖండ్, తర్వాత ఉత్తరప్రదేశ్, తర్వాత వచ్చే బీహార్, తర్వాత వెస్ట్ బెంగాల్, ఈ నార్త్ ఈస్టర్న్ 7 సిస్టర్ స్టేట్స్, ఈ మధ్యప్రదేశ్ కొన్ని ప్రాంతాలు, ఇదంతా ఉత్తర ప్రాంతం అంటే ఉత్తర భారతదేశం. అంటే గంగా సింధు బ్రహ్మపుత్ర మైదానాలు, హిమాలయాలు చెంత ఉంటాయి మౌంటైన్ టెరిటరీ కింద. ఈ కింద వస్తే 70 కోట్ల మంది ప్రజల జీవితాలు ప్రమాదంలో ఉంటాయి. తర్వాత అక్కడ నదులు దారి మళ్లించుకుంటాయి, ఒండ్రు మట్టి దూది పింజలా ఉంటుంది. భయానకమైన సిటీలు, ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందు సిటీలు, అమృత్సర్ నుంచి ఈ నోయిడా నుండి చండీగఢ్, ఢిల్లీ, ఇక్కడ మనం చూడండి లక్నో, కాన్పూర్, ఈ వారణాసి అప్ టు కలకట్టా. చాలా ఊహించుకోండి అది నష్టం, ఆ తీవ్రత, 70 కోట్ల మంది ప్రజలు. కాబట్టి ఈ భూకంపం అనేది ఇప్పుడు భూవిజ్ఞాన శాస్త్రం ప్రకారం ఎన్జీఆర్ఐ కూడా చాలా సందర్భాలు చెప్పింది, ఒక పెద్ద భూకంపం అనేది అక్కడ పెండింగ్. ఇప్పుడు వచ్చిన 2 భూకంపాలు మనకి ప్రమాద గంటికలు మోగిస్తుంది. అంటే ఏం చేయాలి మనం, ప్రజలు కూడా ఎవరికాళ్ళ ప్రాణాలని భూకంపంలో షార్ట్ టర్మ్ అని, మీడియం టర్మ్ అని, లాంగ్ టర్మ్ అని జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే భూకంపం రాగానే బెంచ్ కింద ఉండాలి, స్కూల్ చిల్డ్రన్ బయటకు పరిగెట్టకూడదు. ఎందుకంటే 2001లో ఒక పెద్ద భూకంపం వచ్చిందండి మనకి, ఏది భుజ్లో, గుజరాత్లో. అప్పుడు కరెక్ట్గా వాజ్పేయి జెండా ఎగరేస్తున్నారు ఎక్కడ, ఢిల్లీలో, ఒక ఇండిపెండెన్స్ డే రోజున, ఏది రిపబ్లిక్ డే రోజు January 26. ఆ భూకంపం వచ్చినప్పుడు ఒక స్కూల్లో కొన్ని 100 మంది చిల్డ్రన్ ఒకే రోజు చనిపోవడం జరిగిందనమాట. ఎందుకంటే అటు ఇటు పరిగెట్టారు, బిల్డింగ్ పడిపోయింది, పాత బిల్డింగులు. అలాంటి పాత బిల్డింగుల్లో స్టూడెంట్లు ఉండకుండా
ఒక స్టూడెంట్లు వచ్చినప్పుడు మాక్ డ్రిల్ రూపంలో బెంచుల కింద దాక్కునేటట్టు ఇవన్నీ గ్యాస్ ఇవన్నీ ఇలా షార్ట్ టర్మ్ ఉంటాయి. అప్పుడు ప్రజల ప్రాణ నష్టాన్ని తగ్గించవచ్చు. బాగా పాతపడిన బిల్డింగ్లు కొలాప్స్ చేయాలి, వాటిలో నివాసం ఉండకూడదు. పెద్ద పెద్ద ఆఫీసు బిల్డింగ్స్లో అండి. సో ఇప్పుడు నుంచి కట్టే బిల్డింగ్స్ భూకంప కోడ్ ప్రకారం కట్టాలి. సో నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఒక పెద్ద యాక్ట్ ఉంది మనకి, స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్. దాన్ని వృద్ధి చేయాలి. ప్రైమ్ మినిస్టర్ చైర్మన్గా ఉంటారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చైర్మన్గా ఉంటారు. దాన్ని ఇంకా వెంటనే రెస్పాండ్ అయ్యేటట్టు తీసుకోవాలి. భూకంపం ముందు, భూకంపం సమయంలో, భూకంపం తర్వాత ఎటువంటి యాక్షన్ తీసుకోవాలనేది ఇమ్మీడియట్గా మనం ఇండో పాకిస్తాన్ యుద్ధంలో మాక్ డ్రిల్ ఎలా నిర్వహించామో యుద్ధం సమయంలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రమాద గంటికల ప్రమాదం ఫలితంగా భూకంపానికి ఒక మాక్ డ్రిల్ దేశవ్యాప్తంగా ముఖ్యంగా నార్త్ ఇండియాలో ఎట్టి పరిస్థితుల్లో చేసి ఎప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. వచ్చిన తర్వాత కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం కాదండి, అవి రాసుకోవడం కాదు, ముందే చర్యలు తీసుకోవాలి. ఒక భూకంపం మన మీద నెత్తి మీద ఉంది అంటే నేను భయపెట్టడానికి చెప్పడం లేదు. కింద భూ విజ్ఞాన శాస్త్రం ప్రకారం పరిశీలిస్తే అక్కడ భూకంపం ఉంది అని శాస్త్రాలు చెప్తున్నాయి. నేనేదో వంగా బాబాలు, నోస్ట్రడామస్, వీర బ్రహ్మానంద గారి కాలజ్ఞానాల ప్రకారం చెప్పడం లేదు, అక్కడ శాస్త్రం ప్రకారం చెప్తున్నా. అక్కడ ఏంటంటే ఇండో ఆస్ట్రేలియన్ ప్లేటు, ఈ 2 ప్లేటులు ఢీకుంటున్నాయి. హిమాలయాలు 20 సెంటీమీటర్ల చప్పున పైకి లెగిస్తున్నాయి. అక్కడ ఒత్తిడి గురవుతున్నాయి. 1934 తర్వాత అతిపెద్ద భూకంపం అక్కడ పెండింగ్ ఉంది. సో ఇది శాస్త్రం, ఇది యుగాంతం అని వంగా బాబా ఇవన్నీ నేను చెప్పడం లే. కాబట్టి వీ షుడ్ టేక్ ఎవ్రీ పాసిబుల్ మెజర్స్ టు రెడ్యూస్ టు మిటిగేట్ ది లాస్ ఆఫ్ ది పీపుల్ అండ్ లాస్ ఆఫ్ ది ప్రాపర్టీ అండ్ దేశ వృద్ధి పదం. ఎక్కడ కూడా భూకంపం వచ్చినా మనం ఆపకుండా ముందుకెళ్ళాలి. ఎందుకంటే గుజరాత్ భూకంపం తర్వాత అక్కడ చేయకపోతేనే మోడీ అక్కడ చీఫ్ మినిస్టర్ అయ్యి మళ్ళీ రావడం జరిగింది. ఆ చీఫ్ మినిస్టర్ ఇంటికి వెళ్ళారు, ఎందుకంటే వృద్ధి ఆగిపోయింది. ఇప్పుడు దేశం అత్యధికంగా వృద్ధి చెందుతుంది. దాని వృద్ధి పదం ముందుకెళ్ళాలంటే ఇలాంటి భూకంపాలు అడ్డుకోకూడదు. సో మనం వచ్చినా ఎలాంటి చర్యలు తీసుకోవాలో ముందు తీసుకోవాలి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఎంజీ రావు గారు. చాలా